Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. బట్ నేను అప్పుడు కూడా అడిగాను మిమ్మల్ని అదే క్వశ్చన్ ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఎందుకు ది 100 అని పెట్టారు, ఆర్ఎల్స్ ఎందుకు విక్రాంత్ అనే పేరుతో వెళ్తున్నారు, వై నాట్ ఆర్కే నాయుడు అనే పేరుతో ఎందుకు వెళ్ళలేదు? ఆర్కే నాయుడు వేరండి, విక్రాంత్ ఐపీఎస్ వేరు. ఆర్కే నాయుడు ఆ క్యారెక్టర్ అది క్రియేట్ చేశారు, దాని స్టోరీ వేరు. మన స్టోరీ వచ్చేసరికి ఏదైతే ఒక పోలీస్ ఆఫీసర్లో లైఫ్లో రియల్గా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆయనలా ఉండడానికి ఏదైతే ఇష్యూ ఉందో దానిలో బిహేవ్ చేయడానికి ఆ క్యారెక్టర్ని తీసుకుని ఓన్ చేసుకుని సో అలా ఉండడం కోసం విక్రాంత్ ఐపీఎస్ అనేది వచ్చింది. సో ఆర్కే నాయుడుకి విక్రాంత్ ఐపీఎస్కి సంబంధం లేదు, ఇది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్లోంచి పుట్టిన క్యారెక్టర్. అంటారు ఫిక్షనల్ అంటే ఏదైనా ఫిక్షనే. ఇప్పుడు మనం చేసింది కూడా రియల్ లైఫ్ చేసినా దాన్ని కూడా ఫిక్షనే చేస్తాం. అంటే అది ఎక్కువ డైరెక్ట్గా ఒక స్టోరీ క్రియేట్ చేసి దాంట్లో క్యారెక్టర్ ఆర్కే నాయుడు దాన్ని ఎంతవరకు పాపులారిటీ తీసుకురావాలో అంతవరకు ఆయన తీసుకొచ్చేసారు. అంటే అంటే లైక్ అది మైలేజ్ ఉన్న పేరు కదా, సో ది 100 అని పెట్టే కన్నా ఆ పేరుని పెట్టడము లేదంటే అది ఏదన్నా రిప్రజెంట్ చేస్తే ఇంకా ఈజీగా వెళ్తాది అన్న థాట్ ప్రాసెస్ రాలేదా అంటే మీరు ఎవరికి? అంటే ఇదంటే హైలా కాదు, ఇది కంటెంట్ రివ్యూ, కంటెంట్ పరంగా అని చెప్పేసి కంటెంట్ పరంగా మనం టైటిల్ పెట్టడం జరిగింది తప్ప ఒక పర్సన్ పేరు దీనికి పెట్టలేదు. కంటెంట్ ఏదైతే చెప్తుందో దానికి ఏదైతే అవసరం, దానికి ఏదైతే సొల్యూషనో అది 100 అయినప్పుడు దానికి 100 అయినా పెట్టాల్సి వచ్చింది తప్ప. అంటే నాకు ఇప్పుడే మీరు ఇన్ని చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది, సొల్యూషన్ అదే అయినప్పుడు అంటే ఎమర్జెన్సీ డైల్కి 100 అంటారు, ఆ ఉద్దేశంతో మీరు పెట్టిందా? లేదు డైల్ 100 కాదు, డైల్ 100 కాదు. అది నేను కొన్ని సినిమాలకి మనకి టైటిల్స్ చెప్పగానే కథ ఇలా ఉంటుంది, కథ అని తెలుస్తూ ఉంటుంది. కానీ మన కథకి ఏంటంటే ఇది టోటల్ సినిమా అంతా చూసిన తర్వాత దీనికి ఇది ఉండాలి అన్నది తెలుస్తుంది. సో ఇది నేను చెప్తే ముందే నేను మీకు చెప్పేస్తే డైరెక్ట్ స్క్రిప్ట్ తీసి ఇది కూడా నేను చూపించినట్టు. యాక్చువల్లీ 100 మీద ఇంకొక సినిమా కూడా ఉంది తమిళ్ది, అది డైల్ 100. అది డైల్ 100. సో అందుకనే ఏంటి ఇప్పుడు మీరు ఇలా సిచ్యువేషన్ లో అవుద్ది డైల్ చేసేది అన్నట్టుగా అంటే అదేనా ఏంటి అని ఒక చిన్న థాట్ వచ్చింది అనమాట. అండ్ కమింగ్ టు లోగో డిజైన్ చూసుకుంటే చాలా యునిక్ గా కూడా ఉంది. మధ్యలో ఎందుకు పంచ్ వచ్చింది, కింద ఎందుకు న్యాయంకి సంబంధించి వచ్చింది, అక్కడే చూడాలా? ఎప్పుడు చూడాలి తెలుసా మీకు? జూలై 11th అనమాట థియేటర్స్ లో సందడి చేయబోతుంది. అయితే మీ సినిమా చాలా కాన్ఫిడెంట్గా ఎంతోమందికి సినిమా వేసి చూపించడం జరిగింది. కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, లైక్ పోలీస్ ఆఫీసర్స్కి కావచ్చు, చాలామందికి చూపించడం జరిగింది. అంటే ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ముందే సినిమా చూపించేసి ఆల్రెడీ ఒక మంచి టాక్ని ఒక మంచి బజ్ని క్రియేట్ చేసుకున్నాను. అంటే ఎందుకు ఇలా ముందుగానే చూపించేద్దాం అన్న థాట్ ఎందుకు వచ్చింది? అంటే హౌ ఇట్ వెంట్? అంటే యాక్చువల్గా ఏం లేదు, మనం చేసిన ప్రయత్నం నిజాయితీగా చేసాం, అందరూ కష్టపడి చేసి ఈ పాయింట్ నమ్మాం. ఇది ఇప్పుడు సొసైటీకి అవసరాన్ని మేము అందరం కూడా ఫీల్ అయ్యి అందరం నమ్మి హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీంట్లో అంటే ఈ సినిమా ఒక మంచి సినిమా చేసామని మేము అంత స్ట్రాంగ్గా నమ్మాము, ఆడియన్స్ కూడా అదే నమ్ముతారు అనేది మేము చాలా స్ట్రాంగ్ నమ్మాము. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఆడియన్సే కాబట్టి. సో వాళ్ళకి ఏం నచ్చాయో నాకు అదే నచ్చుతూ వచ్చింది, నాకు నచ్చింది కూడా వాళ్ళకి నచ్చుతూ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే మనం అందరికీ చూపించడం జరిగింది. తీసుకున్నది ఒక మంచి విషయం చెప్తా ఉన్నప్పుడు డెఫినెట్గా అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే అందరూ కూడా చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అలాగే వాళ్ళు బ్లెస్ చేశారు, అలాగే ఆడియన్స్ కూడా చేస్తారు. ది 100 మూవీకి మెగా ఫ్యామిలీ అంతా మీకు ప్లస్ అని అంటాను నేను, ఏమంటారు? ఎంతమంది పాలు పంచుకున్నారు చెప్పండి 100కి? వినాలని నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంజనమ్మ గారిది. సో క్రేజీ అసలు ఆవిడ మా నాన్నగారిని చూసినట్టు ఉంటుంది ఆర్కే నాయుడిని. అంటే వి ఆల్ స్టక్ దేర్ అనమాట. ఆయన ఇన్ని రోజులు సినిమాల్లో చాలా తక్కువ కనిపించినప్పటికీ కూడా వి లవ్ హిమ్ లైక్ ఆర్కే నాయుడు. సో చెప్పండి, మీరే చెప్పండి, మీ నోటితో ఎంతమంది మెగా ఫ్యామిలీ సభ్యులు ఉన్నారు? అదంతా కూడా మన సాగర్ గారి క్రెడిట్ అనేది, నాదే ఏమీ లేదు. ఆయన్ని అంటే అంజనమ్మ గారు సాగర్ గారిని అభిమానించడం మొగల్ రేకులు సీరియల్లో చూసినప్పటి నుంచి, అది కూడా వాళ్ళ ఫాదర్ పేరు కూడా ఆర్కే నాయుడు అవ్వడం అన్నది, మేడం కనెక్ట్ అవ్వడం, ఈ సాగర్ గారు కూడా ఎప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలాగే ఆవిడకి మన టీజర్ లాంచ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసిన ఉపాసన గారు, దానికి మళ్ళీ ఒక చిన్న షూట్ చేసి నాయనమ్మ అంటూ ఒక వీడియో షూట్ చేసి అది మళ్ళీ దానికి 100 అని అటాచ్ చేసి మాకు పంపించడం, అది బస్ క్రియేట్ చేసేసింది. యాక్చువల్గా ఆ టైంలో బాగా రీచ్ అయింది ఆడియన్స్కి. తర్వాత నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా చిరంజీవి గారితో కూడా ఎప్పుడైనా కలుస్తూనే ఉంటారు. సాగర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కలుస్తూ ఉంటారు. మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటండి? లైక్ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీరు కూడా ఉన్నారు వెనకాల, మీరు వెళ్ళారు బ్యాక్ ఎండ్లో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ? ఎందుకంటే మీకు ఇది డెబ్యూ ఫిలిం,
మీకు ఫస్టే ఎంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. మీ ఫీలింగ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కావచ్చు, నాగబాబు గారిని కావచ్చు, అంజనమ్మ గారు కావచ్చు, ఉపాసన గారిని కావచ్చు, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అనమాట? అది నిజంగా అంటే నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది, మనకి అదంతా ఫీలింగ్ బ్లెస్డ్ అండి. మనకేంటంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఫేట్ దానికి ఉంటూ ఉంటుంది, అదే మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది, దారి అదే చూపిస్తూ ఉంటుంది. అలాగా ద 100 చాలా పెద్ద పెద్ద పర్సన్స్ అందరినీ కూడా నాకు చూసే అవకాశాన్ని కల్పించింది, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించింది. సో 100 అనేది డెఫినెట్గా ఎక్కడ గొప్ప స్థాయికి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.